అప్పుడే స్నానం చేసి కలబావిలో స్నానం చేసి కంఠమామయేశ్వర స్వామి గుడి వద్ద పానాశారం పట్టారు భార్య భర్తలు, పెద్దమ్మ పెద్దిరాజు. ఎవరు పట్టిందో ఏమని అనుకున్నావు? ఓ కంఠమామయేశ్వర, నీ దయ వలన నాకు సంతానం కలిగినట్టయితే నీ పేరుకు బదులు పేరు పెట్టుకుంటా అని ఆ పెద్దమ్మ పెద్దిరాజు పానాశారం పట్టారట. ఎప్పుడైతే పానాశారం పట్టారో ఆ నెల పిందట పెద్దిరాజు నెలపింది. మొగోళ్ళకు నెల పిచ్చివాడా ఉడుకున్నాడు 2 రాత్రులు కట్టున్నాయిగా. ఎందుకు? ఇంతకుముందు కథలు ఏమో చెప్తున్నావు? ఏమని? స్నానం చేయడంలోనైనా, భోజనం చేయడంలోనైనా, నిద్రపోవడంలోనైనా మొగోళ్ళ ముందు ఆడవాళ్ళుగా చెప్పలేదా? మరి ఈ నెలదప్పుల్లో కూడా మొగోళ్ళ ముందు చెప్పలేదా, ఆడవాళ్ళకి చెప్తారా? నేను ఒకటి నాకేవరక అసలు ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో పుట్టి నీకు ఏ ప్రపంచ ధర్మం? ప్రపంచంలో ఆడవాళ్ళకు మొగోళ్ళకు అన్ని స్థలాలు సమానంగా ఉన్నాయా? గవర్నమెంట్ కూడా సమానం ఎక్కించి ఆధార్ కార్డు బస్సు ఫ్రీ పెట్టింది. గవర్నమెంట్ మాకు 40 సమానంగా ఉన్నాయి. నువ్వు చెప్పు. ఉన్నాయి అనుకుంటా. పని ఎక్కువ లేదా? ఏంటిది? నువ్వు తెలియదా? నాకేమరక పెళ్లి కాదు అలా చేసుకోవాలి. చూసుకుంటా. సరే అయితే ఆడవాళ్ళ పని ఎక్కువ లేదా? ఏంటి? పిల్లలకేమో బాధ్యత వాళ్ళకి ఎక్కువ ఉందిగా. సమానం కావాలంటే అది వాళ్ళకు కూడా ఎక్కువ లేకుండా శక్తులు కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత. అది కూడా సమానం కావాలంటే మొగల కన్నా ఎక్కువ ఎందుకు ఉండాలని పిల్లలగానే ఉంటూ ఆడవాళ్ళు ఉంటున్నా, పాలైన మొగాలు ఉంటుంటే సమానం ఉండదు. మరి ఆ ధర్మ ప్రకారం ఉంటే మరి నువ్వు కూడా మగవారి కదా, నువ్వు ఇస్తావు పాలు? నా పోరగానే గౌడి మీద తెరిచావు పాలు. ఊళ్ళో ఓట్లకు 2 మూడు నీటిలో పోతుంది. నీళ్ళలో 10 ఎత్తులకైతే 2-3 సార్లు ఛాయ చేస్తే అట్లా ఎవరి పాలు వాళ్ళ గొల్లవారు నవమాసాలు మోసిన తర్వాత మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ పెద్దమ్మ. కొడుకే పుట్టింది కదా. కంఠమామయేశ్వర స్వామి వరాన పుట్టిన వాడే కదా, కాబట్టి ఈ బాబు పేరని కాకు కాగలిపి కాటమయ్యా కాటమయ్యా అని పేరు పెట్టగానే ఆ కాటమయ్య అంటే ఎప్పుడైతే పేరు పెట్టిందో ఆ పిల్లవాడు కూడా గొప్పవాడయ్యిండు. మంచి కులానికి మంచి పనులు చేసి దేవుడు అయిపోయిండు. కాటమ రాజు అని దేవుడుగా మారిపోయాడు. ఏ పంతులు కాడవయ్య కాడవయ్య అని గొల్లలు పండుగ చేయ, కాడవయ్య కాడవయ్య అని గొల్లలు పండుగ చేయ. వాళ్ళ వీళ్ళ ప్రజలు మొత్తం గొల్లలుగా ఇసుకుంటుంది. గుడి మీద గుడిపొల మీద ఓడిపోదు. గుడిపుకున్న పైసలే, గుడిపొల పైసలే, పొట్టపొల పైసలే, సాధారణ పైసలే, గుడిపొచ్చు పొంగల కప్పుకున్న పైసలే. అందుకే కాటమయ్య అంటే అనుభవం పరగది, కంఠమా దేవుడు అంటే గొల్లలకు వస్తుంది. కంఠమామయేశ్వర స్వామి వరాన పుట్టిన వాడే ఆ గొల్లవారికి కాటమయ్య. అయితే నేను ఆడ ఈ ఖమ్మం రోడ్డు కూడా శివలకట్ట రోడ్డు కూడా ఆటో ఎక్కిన. నేను ఆటో వస్తానే ఒక అమ్మాయి ఈ ఊరికి చుట్టమే వస్తుంది. పెద్ద బ్యాగ్ వేసుకుంది, ఈ అంత వేస్తుంది, నా ఎప్పుడు కూర్చుంది. ఎడిపోతున్నా అమ్మ అంటే నేను అయ్యా శివలకాడ అమ్మ చెల్లె పండుగ చేస్తుందట అన్నది. ఏం పండుగ అని నేను నీలకే అన్నా. అమ్మ ఏం పండుగ చేస్తుందట అంటే పండుగ అయ్యా పై పిల్లలు కూడా అంటాను. మరి అదే ఎవరి పిల్లలు దేవుడి పేరు కంఠమామయేశ్వర స్వామి, కంఠమా దేవుడు అనవచ్చు. అల్ల కష్టమైన పదం ఉంటుంది. అట్లే ఇష్టమైన దేవుడికి కష్టమైన పదం ఏమిటి? ఏ పదం అంటే ఒత్తుతా మనకు గుడ్డల పిల్లలు అదిరిపోతాయి. చెప్పబోడి పెట్టినట్టు మా దేవుడి పేరు కంఠమామయేశ్వర స్వామి అని ఎందుకు అనాలని సార్లు పోతుంది. అదే కాదు బాబు, అనరాకపోతే నువ్వు ఇలా అనాలి. పంచాలు పెట్టుకున్నప్పుడైతే పెద్ద పెద్ద మాటలు వస్తాయి కదా. దేవుడి పేరు స్పష్టంగా పలకని వారు కంఠమా దేవుడు అనవచ్చును, అట్లా కూడా కంఠమయ్య అనవచ్చును, కంఠమామయేశ్వర స్వామి అయినా అనవచ్చు. దీని మధ్య పెట్టండి, కాటమయ్య అనొద్దు అనండి ఒకసారి. ఏం దేవుడు? మన దేవుడు అయిపోయాక వదిలిపెట్టచ్చు. చెప్పమ్మా. కంఠమామయేశ్వర స్వామి అను. అయితే ఈ మహిళలైన మన బోనాలు చుట్టూ తిరిగేటప్పుడు ఏమంటారంటే వీళ్ళకు కాలం కలవాలని, అయ్యయ్యో జనులారా మన కంఠమయ్యకే మన్న తెస్తున్నారా, మన కంఠమయ్యకే మన్న తెస్తున్నారా, పట్టు దోతులు తెస్తున్నాము మేము ఆనందానికి వస్తున్నాము ఇట్లా అనద్దు. అట్లా దేవుడి పేరు స్పష్టంగా పలకని వాళ్ళు ఇటు దేవుడి పేరు తప్పు పలకద్దు, ఇటు తాళం కలాలు అంటే ఏం పాడాలనుకున్నావు? అయ్యయ్యో జనులారా మన కట్లమయ్యకే మన్న తెస్తున్నారా, మన కట్లమయ్యకే మన్న తెస్తున్నారా. ఈ 2 రైళ్ళు రేపు రాసి బోడలప్పుడు పాడి చూపిస్తుంది మా చెల్లె. ఎవరు? ఈ చెల్లెనా? చూడు నువ్వు సింగరేనా? బోడసు నువ్వు వేయాలి. పెద్ద సింగర్ నీకు వెళ్తలే. మగడి పాడని పని అయిపోయినాక ఆమె పాడుతుంది. అంతేనా? త్వరగా మనం కూడా శ్రీ శ్రీ కంఠమామయేశ్వర స్వామి ఉద్భవించాడు. ఈ కార్యక్రమంలో మిగతా చరిత్ర, ఈ మిగతా ఉన్నదిగా ఈ కథ
ఈ కథ చరిత్ర రేపు భక్త శ్రమాంబదేవి నాటకం అంటే ఈ చరిత్ర వేషాలతో నడుస్తుంది. ఇక్కడనే రేపటితో సమాప్తం గౌడ పురాణం. కథ అయిపోయిందా? ఇప్పుడు అందరు కూడా వెళ్ళి బాబు మీరు వెళ్ళి అవిరియండి. సురమాంబదేవి రావేమే సురలంత వచ్చి ఉన్నారే, సురమాంబదేవి సురమాంబదేవి రావేమే సురలంత వచ్చి ఉన్నారే, సురలంత వచ్చి ఉన్నారే. వచ్చాడ పెళ్లి కొడుకు నీకు తెచ్చాడ పెళ్లి కొడుకు. ఎవరి బియ్యం వాళ్ళు మీరు ఆగండి, వాళ్ళే తీసుకుంటారు లేండి. చెప్పండి మీ సందేహాలు ఏమైనా ఉంటే చెప్పండి. పాటలో కలిపి చెప్పారు మాకు ఏ అర్థం కాలేదు కానీ కథ అయిపోయిందా అంటున్నా. ఈ రోజు మొదటి భాగం అయిపోయింది. అందుకని అక్షంతలుగా వేసి అక్షంతల్లో మహామంగళహారతి ఇచ్చే కార్యక్రమం ఉంటది. కంఠమహేశ్వర స్వామి పుట్టింది కాబట్టి మనం ఇక్కడ అందరం కూడా అక్షంతలు భార్య భర్తలు వేసే కార్యక్రమం ఉంటది. మహామంగళహారతి ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు లేవద్దండి. ముందుగా బియ్యం అన్ని తీసిన తర్వాత మేము చెప్పినప్పుడే లేవాలి, అంతవరకు దాకా లేవద్దు. 2 కీర్తనలు తీయండి మీరు కూడా ఈ లోపు. ఓం నమ శివాయ అనాలి. వచ్చాడే పెళ్లి కొడుకు నీకు తెచ్చాడే పెళ్లి కొడుకు, వచ్చాడే పెళ్లి కొడుకు. అందరు కూడా కంఠమామయ్య నీకు తాలి అది కాపాడు కోల తల్లి. సురమాంబదేవి రావేమే సురలంత వచ్చి ఉన్నారే, సురమాంబదేవి సురమాంబదేవి రావేమే సురలంత వచ్చి ఉన్నారే, సురమాంబ. ఈ ఏటికి గుడకటైతే ములుగడికి ముక్కు